నా పేరు మొహిద్దీన్ షేక్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, అంబర్పేటలో. ఈ స్మాల్ రీల్ ఏంటంటే హెల్త్కి సంబంధించిన రీల్ ఇది. అంటే ప్రాక్టికల్లీ నేను తీసుకునే మెడిసిన్స్ని ఆ అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మిమ్మల్ని తెలియపరచాలనుకుంటున్నాను. జస్ట్ లైక్ ఈ మధ్య రీసెంట్లీ జస్ట్ ఒక 6 months బిఫోర్ డయాబెటిక్స్ టైప్ 2 డయాబెటిక్స్ అటాక్ అయిందని రిజల్ట్లో చెప్పారు. తర్వాత ఏమో ఒబిసిటీ ఉంది, 96 kgs. మై ఏజ్ ఈజ్ ద 45+ మీన్స్ 45-46 years. ఎక్కువ నడుస్తే ఆయాసం, ఫ్యాట్ ఎక్కువ ఉంది. తర్వాత లాస్ట్ 3 months 6 months బిఫోర్ నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. జస్ట్ లైక్ ఏంటంటే నాకు జెనెటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అని మా ఫాదర్ లెవెల్లో జెనెటిక్గా నేను ఎవ్రీ 6 months అవి టెస్ట్ చేసుకుంటూ ఉంటాను. సో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ డైలీ వాడుతూ ఉంటాను, అవి కంట్రోల్లో ఉన్నాయి. దాని తర్వాత అందులో బయటపడింది ఏంటంటే HbA1c టెస్ట్లో జస్ట్ నాకు డయాబెటిక్స్ టైప్ 2 ఇనిషియల్ స్టేజ్లో ఉందని. తర్వాత మా డాక్టర్తో కన్సల్ట్ అయ్యాను, ఆయన మెడికేషన్ ఇచ్చారు, ఆ మెడికేషన్ వాడుతున్నాను. తర్వాత రీసెంట్లీ నాకు జస్ట్ ఒక 1 week or 10 days బిఫోర్ కాళ్ళలో నీళ్ళు వాపు రావటం, ఓ రకమైన 2 కాళ్ళలో నీళ్ళు రావటం, కూర్చుంటే లెవెలైపోవటం, అన్కంఫర్టబుల్. నా బాడీని నేనే నా బాడీ నేను మోయలేకపోతాం, నేను లేవలేకపోవటం. ఇండివిజువల్గా కొద్దిగా ప్రాబ్లమేటిక్గా వచ్చి ఓ ఫైన్ మిడ్నైట్, అది మంచిది అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు. రెండింటికి నేను వాష్రూమ్లోకి వెళ్తే జస్ట్ లైక్ నాకు ఒకేసారి కళ్ళు తిరగటం స్టార్ట్ అయినాయి. ఎలా అంటే కళ్ళు తిరగటం అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అదే చూస్తుంది. జనరల్గా అంటారు కళ్ళు తిరగటం జస్ట్ రిలాక్స్ అవ్వండి పోతుంది అంటారు, అలా కాదు. చాలా విపరీతంగా బాత్రూమ్ అంతా కళ్ళు తిరగడం, ఇంట్లో అంతా కళ్ళు తిరగటం, జస్ట్ లైక్ అలా హెవీగా కళ్ళు తిరగటం వల్ల నాకు భయం వేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి చెప్పాను. వాళ్ళు ఫాస్టింగ్ రమ్మంటే ఫాస్టింగ్ వెళ్ళా. డయాబెటీస్ ఏమన్నా ప్రాబ్లం దాన్ని చూద్దాం అంటే అప్పుడు ఏంటంటే నాకు మళ్ళీ ఫాస్టింగ్లో టెస్ట్ చేయించాను. చేసిన తర్వాత డయాబెటిక్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే జనరల్గా నాకు దీంట్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో నాకు ఇంకోటి ఏంటంటే కిడ్నీస్లో ప్రోటీన్స్ లీకేజ్ అవుతుందనేది ఆ టెస్ట్లో చెప్పారు డాక్టరు. అంటే ఒక్కొక్క ఈ డయాబెటిక్స్ వల్ల ఈచ్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతాయని అంటూ ఉంటారు. అలా ఏదన్నా మళ్ళీ దాని కిడ్నీస్ ప్రోటీన్స్ లీక్ అవటం నేను చూస్తున్నా. 1 week నా యూరిన్ రావటం హెవీగా, ఆ యూరిన్లో నురగ రావటం గమనించాను, కానీ నేను క్యాచ్ చేయలేకపోయాను. సో అది కంటిన్యూగా ఆ టెస్ట్లో తేలింది. సో డాక్టర్తో నేను డిస్కస్ చేస్తూ ఉంటే నేను ఒక 1.5 month ఒక ఇలానే ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక మెడిసిన్స్ కోసం. మెడిసిన్స్ గురించి విన్నాను. జనరల్గా ఇదేమో మనకి మెడికల్ టెర్మినాలజీలో టిజాపాటైడ్, దీన్ని మోంజారో అనేది ఇంజెక్షన్. ఇవి యాక్చువల్గా 4 shots ఉంటాయి, 1 injection. 2.5 ఇనిషియల్గా మనం 2.5 4 weeks తీసుకోవాలి. అది డాక్టర్ గారు కన్సల్టెంట్ డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన ఏంటో మెడిసిన్స్ రాసి కొన్ని మెడిసిన్ అండి కొన్ని కాస్ట్లీ ఉంటాయి, వాడాలి కొనాలంటే నేను మాటల్లో సార్ ఇదేదో వచ్చిందంటే అరే అది రాయటం అంటే మీరు ఫైనాన్షియల్గా తట్టుకుంటారో లేదని నేను చెప్పలేదు. దిస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ డయాబెటీస్. అన్నిటికీ మనం డయాబెటిక్స్ అవుతుంది, హార్ట్కి సంబంధించిన కార్డియాలజిస్ట్, తర్వాత కిడ్నీస్, ఇలాంటి అన్నిటికీ మంచి ఎఫెక్ట్ వస్తుంది. అది యూఎస్ఏలో బాగా సక్సెస్ అయింది, దాని టెస్టింగ్ అయింది, అప్రూవల్ అయింది. రీసెంట్లీ మన ఇండియాకి కూడా వచ్చింది. అది ఉందండి, అది సంథింగ్ 12,000 to 13,000 ఉంటుంది. అది 2.5 doses ఎవ్రీ వీక్ వేసుకుంటే
బాగుంటుందని చెప్పారు. నేను అంతకుముందు దాని మీద స్టడీ చేశాను అలాగే రీల్స్లో. నేను వెంటనే యాక్సెప్ట్ చేసి నేను లాస్ట్ మండే నేను ఈ ఇంజెక్షన్ తీసుకున్నాను. తీసుకొని 2.5 mg డోస్ వేసుకున్నాను. జస్ట్ ఏంటంటే మన నాభి కింద నాభి పక్కన జస్ట్ చాలా స్మాల్, నొప్పి ఏమి ఉండదు. జస్ట్ దానికి మన యూట్యూబ్లో కొట్టినా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఉంటుంది. మా సిస్టరు చేసింది నాకు. అది చేసేటప్పుడు నా వెయిట్ 96, నా కాళ్ళలో నీళ్ళు అలానే ఉన్నాయి. 96 ఒబిసిటీ అలాగే ఉంది. నేను మండే, ఇప్పుడు నేను సండే వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ మండే రేపటికల్లా నాకు 1 వీక్ అవుద్ది. 1 వీక్ కాలేదు. బిఫోర్ మిమ్మల్ని తెలియపరచాలని ఈ వీడియో తీస్తున్నాను. అది ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత నాకు మండే మధ్యాహ్నం 12:30 ఆ రేంజ్లో, ఆఫ్టర్ మీల్స్ 1 o'clock ఆ టైంలో అది అయిపోయిన తర్వాత నేను అప్పుడు ఓకే ఫైన్, కళ్ళు తిరగటం, కొద్దిగా గిడ్డినెస్, అవి ట్యాబ్లెట్ ఇచ్చారు, వేసుకున్నాను. మండే ఓకే, మండే ఆఫీస్ లీవ్ పెట్టి ట్యూస్డే వెళ్ళా. వెడ్నెస్డే ఈవినింగ్ 6-7 కల్లా స్టార్ట్ అయింది లూజ్ మోషన్స్. ఇది యాక్చువల్గా డాక్టర్ గారు ముందే చెప్పారు, మీకు కొన్ని వేసుకున్న తర్వాత కొన్ని గిడ్డినెస్ ఉంటుంది, లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయి. డిపెండింగ్ అపాన్ బాడీ, కొంతమందికి 1 day 2 days ఉండొచ్చు, కొంతమంది 3 days ఉండొచ్చు. మీ బాడీని బట్టి లూజ్ మోషన్స్ అవుతాయని ఆ డాక్టర్ గారు కూడా చెప్పారు. నేను ఇది ఎందుకు వస్తున్నా అంటే, నేను ఆఫ్టర్ 2.5 mg నేను తీసుకున్న తర్వాత సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ డే ఐఎమ్ ఫుల్ ఎంజాయ్, ఆఫీస్కి వెళ్ళి వచ్చా, ఎటువంటి మార్పు కలగలేదు. వెడ్నెస్డే ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఒక కడుపు నొప్పితో ఒక మోషన్ అనే ఫీలింగ్ వచ్చింది. వెళ్ళాను. ఇంకా అప్పటి నుంచి 3 రోజులు కంటిన్యూషన్, 3 రోజులు అంటే టిల్ శనివారం సాయంత్రం వరకు నాకు లూజ్ మోషన్ మినిమం పర్ డే 20 to 25 మోషన్స్ అయినాయి. దాని గురించి భయపడొద్దు, నేను చాలా భయపడ్డాను. మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేశాను, సార్ ఏంటి సార్ నా పరిస్థితి, కూర్చుంటే వచ్చేస్తుంది, వాటర్ వచ్చేస్తుంది అంటే, ఆయన ఏం కాదండి, అది కొంతమంది బాడీని బట్టి మనకు ఇది ఉంటుంది, డోంట్ వర్రీ, ఒక 2-3 daysలో వెళ్ళిపోతుంది అన్నారు. ఏదో చిన్న మెడిసిన్స్ రాశారు, గట్ గురించి ఏదో సంథింగ్, అవి వేసుకున్నా, 2 రోజులు వేసుకున్నా. తర్వాత మోషన్స్ మట్టుకు విపరీతంగా అవుతాయి. మన బాడీలో ఉన్న చెడంతా ఎలా లాగుద్దంటే ఒక పైప్ పెట్టి లాగినట్టు లాగుతుంది. నేను గమనించాను, యాజ్ ఐఎమ్ ప్రాక్టికల్గా చెప్తున్నాను కదా. అది చాలా మన దీంట్లో ఉండే, కడుపులో ఉండే ఎప్పటి నుంచో అరగకుండా స్టక్ అయినవి, తర్వాత ఈ మన దీంట్లో నుంచి మొత్తం ఒక ఇదిలాగా మనం ఏదో పెడతాం చూడండి, వ్యాక్యూమ్ పెట్టి లాగినట్టు అలా అయినాయి. ఎక్సలెంట్. 3 days బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. సిమ్టమ్స్ వీక్నెస్ అవటం, కానీ ఓఆర్ఎస్ వాటర్లో కలుపుకొని కంటిన్యూషన్ ఓఆర్ఎస్ తీసుకున్నా, పెరుగన్నం ఓఆర్ఎస్, ఇంకేం ముట్టుకో 3 days. ఈరోజు సండే తీసుకున్నా. ఇప్పుడు నేను ఐఎమ్ ద వెరీ వెరీ ఫ్రీ. నాకు ఇప్పుడు నా బాడీ, నేను అంతకుముందు ఎలా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు ఎలా ఉందంటే నా బాడీ నా కంట్రోల్లో వచ్చేసింది మొత్తం. నా కాళ్ళు వాపు తగ్గింది. నాకు ఒబిసిటీ అంటే ఎంత వెయిట్ తగ్గాను ఇంకా నేను తీసుకోలేదు. నా కాళ్ళు వాపు, ఇప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నా బాడీ నా కంట్రోల్లో ఉంది. అంతకుముందు నా బాడీ నా కంట్రోల్లో లేదు, ఇప్పుడు నా బాడీ నా కంట్రోల్లో ఉంది. మెట్లు దిగేటప్పుడు ఒక కాలేసి ఏమన్నా స్టెప్స్, ఇలా కాదు 2 కాలేసి దిగుతున్నాను. జస్ట్ లైక్ ఇప్పుడు మా బాబు వీడియో తీస్తున్నాను, మా బాబు స్టన్ అయిపోయాడు, నాన్న ఇంత యాక్టివ్గా ఉన్నావు ఏంటని. సో 2.5 డోస్ ఇప్పుడు నేను నెక్స్ట్ మండే తీసుకోబోతున్నాను. మండే తీసుకున్న తర్వాత ఎటువంటివి మనకి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏంటని తెలియదు. కానీ నేను ఫస్ట్ డోస్తోనే ఐఎమ్ వెరీ సాటిస్ఫై. దిస్ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. మళ్ళీ నేను మండే సెకండ్ డోస్ చేస్తాను. మళ్ళీ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు సండే వీడియో తీస్తాను. మండే సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత ఇంట్లోనే ఉన్నాయి, ఇంట్లో కూడా వేసుకోవచ్చు. జస్ట్ లైక్ చాలా స్మాల్ థింగ్స్, ఇన్సులిన్స్ ఇంజెక్షన్ లాగా ఉంటుంది, చిన్నది, మనం పెయిన్ కూడా రాదు. రేపు వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ సేమ్ వీడియో తీసుకుంటాం. దాంట్లో చేంజెస్, కానీ నాలో వచ్చిన చేంజెస్ ఏంటంటే 2.5 ఫస్ట్ డోస్. ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. మనం అది యాక్చువల్గా ఏంటంటే, మనం ఏదో ఇలా కూర్చొని ఇంత తింటాము అని పెట్టి చిన్న చికెను మటను
కలిపి ఇష్టమైన కూర పెట్టి మీరు ఎంతనా ట్రై చేయండి. మీ బాడీలో ఎంత సరిపోద్దో ఇమీడియట్లీ ఆ టైంలో కట్ ఆఫ్ చేస్తుంది. అది కడుపు సాటిస్ఫై అవుతుంది, తిన్నట్టు మటన్ తిన్నట్టుంది, చికెన్ తిన్నట్టుంది, మీకు మంచి కూర తిన్నట్టుంది, మీకు ఇష్టమైన కూర తిన్నట్టుంది. కానీ దానిపైన తిననివ్వట్లేదు. నా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అదొకటి. తర్వాత మోషన్స్ చాలా కొద్దిగా క్రిటికల్గా ఉన్నాయి. అదొకటి తట్టుకుంటే మనం సెకండ్ డోస్లో ఏమేమి వస్తాయో మీకు నేను చెప్తాను. నమస్కారం. ఈ వీడియో బాగుంటే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ.